అండి ఎలా ఉన్నారు? మనకు కనిపిస్తున్న ఈ కవర్స్ వచ్చేసి మీషోలో రిటర్న్ వచ్చినవన్నమాట. సో ఎవరైనా కొత్తగా బిజినెస్ చేసిన వాళ్ళకి ఉపయోగపడతాయి కదండి. సో రిటర్న్ వచ్చినప్పుడు మనకి ఏమన్నా ఒకవేళ ఛార్జెస్ పడతాయా, లేకపోతే మనకి రిటర్న్ రావడం వల్ల ఏదైనా అమౌంట్ లెస్ అవుతుందా, లేకపోతే ఏంటి అన్నది ఫుల్ వీడియో అయితే చూడండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. బిజినెస్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి మీషోలో సేల్ చేసుకోవడం అనేది ఒక మంచి అవకాశమేనండి. ఎందుకంటే మనకి జిఎస్టీ కూడా మనకి అక్కడ మనం టెంపరీగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనం ఈజీగా సేల్స్ అనేవి చేసుకోవడానికి మనకి ఆర్డర్స్ కంటిన్యూస్గా వస్తాయన్నమాట. ఆన్లైన్లో మనం ఏదైతే ఆన్లైన్లో అమ్మితే కనుక మనకి అంత ట్రస్టెడ్ ఉండదు కదా. ఎందుకంటే కొత్త వాళ్ళు అని చెప్పేసి ఒకటి ఆల్రెడీ చాలామంది రన్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో ఇవన్నిటిని బేస్ చేసుకుని మనకు ఆర్డర్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి ఆన్లైన్లో అయితే. సో ఇవి వచ్చేసి మనకి మీషోలో అయితే ఆర్డర్స్ అనేవి కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో నేనైతే చూస్ చేసుకున్నాను. ఎవరైనా ఇంకా కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా మీషోలో పెట్టచ్చండి. సో మనకి ఏదైతే నష్టం వస్తుంది, ఎంతైతే మనకి పోతుంది అమౌంట్ అనేది నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఓపెన్ చేశాను కదా, అది కస్టమర్ తీసుకుని మనకి రిటర్న్ పెట్టేసిన శారీ అనమాట అది. ఇప్పుడు నేను ఏదైతే ఓపెన్ చేస్తున్నానో ఇది వచ్చేసి అసలు కస్టమర్ తీసుకోలేదు. సో అది రీజన్ ఏంటనేది మనకి మెన్షన్ చేయరు కదండి. సో ఇదేంటంటే కస్టమర్ లేకపోయి ఉండొచ్చు, లేకపోతే ఆ టైంలో కస్టమర్కి వద్దులే అనిపించి ఉండొచ్చు. అలా ఏదైనా సరే వెంటనే రిటర్న్ పెట్టేశారు కాబట్టి సో ఈ శారీ అనేది మనకి మన కవర్లోనే వచ్చేసింది. దీనివల్ల ఏంటంటే సో ఎవరో ఓపెన్ చేయలేదు కాబట్టి ఇందులో మనకి రాంగ్ ప్రోడక్ట్ వస్తుందన్న భయం కూడా ఉండదు. సేమ్ యాస్టీస్గా మనం ఏదైతే పంపించామో అదే వచ్చేస్తుంది. సో ఇదైతే పర్వాలేదండి, ఇప్పటివరకు ఇదైతే సేఫ్ అనమాట. సో ఈ శారీ వచ్చేసి మనకి షిప్పింగ్ ఛార్జెస్ అలాంటివి ఏం పడవండి, ఎందుకంటే అసలు కస్టమర్ తీసుకోలేదు కాబట్టి. నేను ఇప్పటివరకు చూసిన దాంట్లో అయితే ఇలా వెనక్కి వస్తే కనుక నాట్ అవైలబుల్ అని చెప్పేసి వస్తే మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఏం పడవు. సో అమౌంట్ ఏమీ లెస్ కాదు అనమాట. సో మనం ఇది ఈజీగా మళ్ళీ రీస్టాక్ చేసేసుకుని మనకి ఎవరైనా మళ్ళీ ఆర్డర్ వస్తే కనుక మనం సెండ్ చేసుకోవచ్చు. కస్టమర్ అవైలబుల్ లేదు కాబట్టి. సో అండ్ అలానే మనకి ప్రైజెస్ అనేవి తక్కువ ఉండాలండి, అప్పుడే మనకి వ్యూస్ అనేవి కొంచెం ఎక్కువ వస్తాయి అనమాట. మనం ప్రైస్ బాగా హై చేసేసామంటే వ్యూస్ అనేవి తక్కువ వచ్చేస్తాయి. మీషో కూడా మనకి అప్డేట్ ఇస్తూ ఉంటుందండి, రోజు ప్రైస్ అనేది తగ్గించాలి అని చెప్పేసి రికమెండ్ చేస్తూనే ఉంటుంది. సో దాని ప్రకారం మనం మొత్తం తగ్గించకపోయినా కొంచెం తగ్గించామంటే మనకి వ్యూస్ అనేవి పెరిగి ఆర్డర్స్ అనేవి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ శారీ అయితే నేను చాలా తక్కువ మార్జిన్ పెట్టానండి. సో ఇందులో అయితే నేను మొత్తం క్యాటలాగ్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ పెట్టేశాను. సో అన్నీ వెళ్ళిపోయి ఇది ఒక్కటే ఉండిందనమాట, రిటర్న్ వచ్చింది, అన్నీ వెళ్ళిపోయాయి. సో మళ్ళీ ఇది అప్లోడ్ చేస్తాను, చూడాలి ఏమవుతుంది అనేది. ఒకసారి మనం ప్రైస్ ఎంత చేసేసామంటే ఇంకా ప్రైస్ పెంచడానికి ఉండదండి, ఎంతైనా తగ్గించేయచ్చు కానీ పెంచే ఆప్షన్ అనేది ఉండదన్నమాట. సో దానికి మళ్ళీ మనం టికెట్ రేస్ చేసుకోవడం అలా టికెట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అలాగే మనం ప్రైస్ పెంచుకోవాలి తప్పితే జనరల్గా పెంచడానికి ఉండదు. తగ్గించాలి అనుకుంటే కనుక ఈజీగా తగ్గించేయచ్చు. సో ఆప్షన్ అయితే మాత్రం మనకి అందులోనే ఉంటుందన్నమాట. మనం అప్లోడ్ చేసుకునే క్యాటలాగ్లోకి వెళ్ళి ఈజీగా తగ్గించేసుకోవచ్చు. సో ప్రైస్ తగ్గించడం వల్ల కూడా మనకి వ్యూస్ పెరుగుతాయని చెప్పాను కదా, సో అలా అనమాట. సో అలా ఇది ఈ శారీ అయితే కొంచెం మనకి లాస్ అయితే ఉందండి. సో ఇప్పుడు ఈ శారీ మళ్ళీ నేను రీస్టాక్ చేశానంటే కనుక సో నేను శారీ ఏదైతే నేను పర్చేస్ చేశానో ఆ ప్రైస్కి ఇచ్చేసినట్లు లెక్క అనమాట. అందుకని ఈ శారీ కాదు, ఇంతకు ముందు కూడా అలాగే యాక్సెప్ట్ చేయమని నాకు నోటిఫికేషన్ వచ్చిందండి. సరే నేను యాక్సెప్ట్ చేసేస్తే ప్రైజెస్ అసలు దారుణంగా తగ్గించేసి వెళ్ళాయన్నమాట. సో అలా కూడా జరుగుతాయి, అప్పుడు మనం కొన్ని చూసుకోవాలి. సో మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కానీ మీషోలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నాకు తెలిసినంత మట్టుకు ఖచ్చితంగా అన్నీ కూడా చెప్తాను. ఎందుకంటే నేను కూడా ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశానండి. సో మీషోలో సెండ్ చేయడం అయితే సో చాలా వరకు వెళ్ళాయి. అమౌంట్ అయితే మాత్రం మనకి ఆర్డర్ 7 days అయిన తర్వాత మాత్రమే అమౌంట్ వేస్తారు. సో అమౌంట్ మాత్రం ఖచ్చితంగా వేసేస్తారండి, అది మాత్రం డౌట్ లేదు. మనం ఏదైతే అకౌంట్ పెట్టుకున్నామో దానికి అమౌంట్ వచ్చేస్తుంది, కాకపోతే కొంచెం లేట్ అవుతుందన్నమాట. వెంటనే వేసారు, 7 days కంప్లీట్ అయ్యి మనకి రిటర్న్ రాకపోతే కనుక అమౌంట్ అనేది వేసేస్తారు. మీషోలోనే కాదండి, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా మనం మన శారీస్ అనేది సేల్ చేసుకోవచ్చు మన ప్రొడక్ట్స్. కానీ వాటికైతే ఖచ్చితంగా జిఎస్టీ అనేది ఉండదు. మీషోలో అయితే మనకి జిఎస్టీ అనేది కంపల్సరీ కాదు కాబట్టి మనమైతే టెంపరీగా క్రియేట్ చేసుకుని మనం సేల్స్ అనేది చేసుకోవచ్చు. మనం ఏ స్టేట్ అయితే ఆ స్టేట్లో మాత్రమే మనం సేల్ చేసుకోగలమండి, అదర్ స్టేట్కి అయితే వెళ్ళదన్నమాట. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.